పాన్ ఇండియా. అప్పట్లో మన హీరోలు కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తే చాలు జనాలు థియేటర్కి ఎగబడి చూసేందుకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని వచ్చేసాక 3 years అయినా పర్లేదు ఒక మంచి స్టోరీతో ఒక పెద్ద పాన్ ఇండియా మూవీగా రావాలని కోరుకుంటున్నారు. మరి అలాంటి పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీసిన డైరెక్టర్స్ యొక్క నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఒక్క మూవీ కూడా మిస్ కాకండి. బట్ వీడియోని మొదలు పెట్టే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్లో కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ వీడియోకి లైక్ అడగడం లేదు కదా అని ఎవరు కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి, అప్పుడే కదా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా వైసోలేట్ మామ, వీడియోని మొదలు పెడతామా? ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ప్రశాంత్ వర్మ గారు. 2024లో సంక్రాంతికి లోయెస్ట్ బడ్జెట్ లో వచ్చి హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఏకైక మూవీ హనుమాన్. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ గారి నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ ఏంటి అని ఒక లుక్ వేసుకుంటే, అదిరా అనే ఒక పాన్ ఇండియా మూవీని కళ్యాణ్ దాసరి గారితో చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎలా అయితే హనుమాన్ మూవీలో తేజ గారికి హనుమంతుడు పవర్స్ వస్తాయో, ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి గారికి ఇంద్రుడి నుంచి కొన్ని పవర్స్ వస్తాయట. బట్ ఈ సినిమా స్టోరీ అన్నది ప్రశాంత్ వర్మ గారే రాసినప్పటికీ డైరెక్షన్ మాత్రం తను చేయరంట, వేరే ఎవరికో పెట్టి తీయిస్తారంట. ఎందుకంటే తన ఫోకస్ అంతా కూడా హనుమాన్ కి ఒక బిగ్ సీక్వెల్ అయిన జై హనుమాన్ మూవీ మీద ఉందంట. అప్పట్లోనే సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. అలాంటిది నెక్స్ట్ పార్ట్ లో రామ్ చరణ్ గారు హనుమంతుడిగా గానీ రాముడిలా గానీ కనిపిస్తారు అంటున్నారు ఈ సినిమాలో. మరి ఈ బజ్ కనుక ఒకవేళ నిజంగానే నిజమైతే వామ్మో థియేటర్లు తగలబడిపోతాయనే చెప్పుకోవచ్చు. ఒకవేళ హనుమంతుడి రోల్ లో గానీ రాముడి రోల్ లో గానీ మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ లో తోసేయండి. నెంబర్ 2, నాకు ప్రభాస్ అన్న కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ మూవీ అయిన సాహో సినిమాని డైరెక్ట్ చేసిన సుజీత్ గారు. మన సౌత్ సైడ్ సినిమా సరిగ్గా అర్థం కాక ఆడలేదు కానీ ఒకవేళ నార్త్ సైడ్ వచ్చిన రెస్పాన్స్ ఇక్కడ కూడా వచ్చి అండ్ మూవీకి ఇంకాస్త గట్టి ప్రమోషన్స్ చేస్తుంటే పక్కా ప్రభాస్ అన్న కెరీర్ లో రెండోసారి 1000 కోట్ల గ్రాస్ ని కొట్టిన మూవీ అయ్యింది. బై ద వే అయినా సరే సుజీత్ గారు తనని తాను తక్కువ చేసుకోకుండా ఒక 5 years కష్టపడి ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసి పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని ఓకే చేయించుకున్నారు. ఈ సినిమా అనేది 2024 లోనే సెప్టెంబర్ 27న అంటే దేవర వచ్చిన టైం కి రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఇష్యూస్ వలన కాలేదు. మాక్సిమం నెక్స్ట్ ఇయర్ లో సమ్మర్ కి రిలీజ్ కావచ్చు ఈ సినిమా. ఆఫ్టర్ సుజీత్ గారు నాని గారితో ఒక బిగ్ పాన్ ఇండియా మూవీ నాని 32 కూడా తీయబోతున్నారు. ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో బ్రహ్మాస్త్ర మూవీ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ గారు ఉన్నారు. అటు నార్త్ నుంచి రాబోయే హై బడ్జెట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సీక్వెల్స్ లో ఇతనివే 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసినట్టు బ్రహ్మాస్త్ర 2 సినిమా అయితే ఇంకోటి నార్త్ సైడ్ టాప్ డాన్సర్ అయిన రితిక్ రోషన్ గారు, ఇటు సౌత్ సైడ్ టాప్ డాన్సర్ అయిన ఎన్టీఆర్ గారు కలిసి నటిస్తున్న వాట్ 2. ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ సీన్స్ ని కానియొచ్చు అండ్ ఎలివేషన్స్ ని కానియొచ్చు వేరే లెవెల్ లో చూపించే ప్రయత్నం చేస్తారంట. బ్రహ్మాస్త్ర సినిమాలో జస్ట్ క్యామియో రోల్స్ కే వేరే లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయి. స్పై యూనివర్స్ లో ఒక పార్ట్ అయిన వాట్ 2ని ఎలా డైరెక్ట్ చేస్తారో చూడాల్సి ఉంది. నెంబర్ 4, నెల్సన్ గారు. డైరెక్టర్ నెల్సన్ గారు జైలర్ సినిమాతో ఒక భారీ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మూవీలో అంతగా కంటెంట్ లేకపోయినప్పటికీ రజనీకాంత్ గారి వాకింగ్ స్టైల్ అండ్ అనిరుద్ గారి బీజిఎం అండ్ క్యామియో రోల్స్ గట్టిగా ఫిక్స్ చేయడం వలన సినిమా టాక్ తో సహా కలెక్షన్స్ కూడా 100 కోట్లలో రప్పించాయి. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ నెల్సన్ గారు ఒక మంచి గట్టి స్టోరీ లైన్ తో వస్తున్నారంటే ఇంకా మోస్ట్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. పైగా ఈసారి లాస్ట్ టైం లాగా ఒక్కడే విలన్ కాదు, అలాంటి వాళ్ళు ఒక 4-5 ఉంటారంట. ఇంకా ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో మన రజనీ సారు చూడాల్సింది మామ. 5th ప్లేస్ లో హ్యాట్రిక్ కిడ్స్ తో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజు గారు. ఖైదీ విక్రమ్, లియో లాంటి యూనివర్సల్ మూవీస్ తర్వాత సింగిల్ మూవీ ఫస్ట్ టైం మన లోకేష్ కనకరాజు గారు కూలీ అని తీయబోతున్నారు రజనీ సార్ తో. ఇది ఒక గోల్డ్ పీరియాడిక్ డ్రామా మూవీ అని ఇది వరకు వచ్చిన కూలీ టైటిల్ కార్డ్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎల్సీయూ యూనివర్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ అయిన ఖైదీ 2 సినిమాని తీస్తామని లోకేష్ కనకరాజు గారే చెప్పారు. నెంబర్ 6, అసలు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం 16 కోట్లు పెడితే ఏకంగా 400 కోట్లకు పైగానే వరల్డ్ వైడ్ గా గ్రాస్ ని కలెక్ట్ చేసి కలెక్షన్ సునామీ కురిపించిన కాంతారా సినిమా డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి గారు. మన అందరికీ తెలుసు అతనే ఈ సినిమాలో హీరో, అతనే ఈ సినిమాకి డైరెక్టర్ అని. అయితే ఈ కాంతారాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ రాబోతుంది. అంటే మనం ఇప్పటి వరకు చూసింది పార్ట్ 2 అన్నమాట. బట్ ఇక మీదట చూడబోతుంది పార్ట్ 1. వింటానికి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా వన్స్ మూవీ వచ్చేసాక మీకే క్లియర్ గా అర్థం. ఈ సినిమా షూటింగ్ కొంచెం జరిగి ఇప్పుడైతే ఆల్మోస్ట్
కంప్లీట్ గా వచ్చిందంట. ఈ ఇయర్ లో ఎలా అయినా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి మూవీని రిలీజ్ చేయాలని మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కాంతారా ప్రీక్వెల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా, లేదా ఇది వరకు చెప్పిన మూవీస్ లో ఇంకేదైనా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా అన్నది కామెంట్ లో తోసేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించి ఉంటది కదా. సో కాబట్టి వీడియోకి ఒక లైక్ వేసి ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కోసం మన ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా వీడియో అయితే ఇంత మామ. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.